నమస్కారం SR7 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పేదల పాలిట ఆపద్ బాంధవుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు రాయచోటి శాసన సభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం నందు శాసన సభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి అధ్యక్షతన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆరోగ్యశ్రీకి పరిమితిని 25 లక్షల రూపాయలు పెంచడం చారిత్రాత్మకం. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల పట్ల ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున రామాపురం మండల కేంద్రంలో నూతనంగా పెంచిన ఆరోగ్యశ్రీ కార్డులు, పెన్షన్లు, కొత్తగా మంజూరు చేస్తున్న పెన్షన్లు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అందజేయడం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకు రాసిన లేఖను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చదివి వినిపించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తెల్లవారక మునుపే ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరు చనిపోతే కానీ మరొకరికి పెన్షన్ ఇచ్చేవారు కాదన్నారు. మహానేత వైఎస్ఆర్ సాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేశారని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుతూ నేటికి 3000 రూపాయలు అందించి మాట నిలబెట్టుకున్నారని తెలియజేశారు. ఏ గ్రామం పిలిస్తే ఆ గ్రామం లీడర్లు కూడా ముందుకు రావాలా. 2750 వారంటీలు అడిగితే ఎంత అంటే చెప్పలేకపోతున్నారు. అవాతాతలు పెన్షన్ ఎంత అవ్వా అంటే 2700 చెప్పలేకపోయారు అనమాట. అందుకని ఇప్పుడు చెప్పడానికి కూడా మీకు సంతోషంగా ఉంటుంది. ఎంత అంటే ఏమని చెప్తారమ్మా? 3000 అని చెప్పొచ్చు. లీడర్లు రండి, ముందరికి రండి. పాలగిరి కమాల్ బి కుమ్మరిపల్లె, పాలగిరి కమాల్ బి మీరా కుమ్మరిపల్లె లీడర్లు రావాలమ్మా. ఇట్లా చూడమ్మా. మండెం సిద్ధయ్య కల్పనాయన చెరువు లీడర్లు కూడా రావాలా. నంది మండలం రెడ్డయ్య 7 ఇంతలు పెద్దది, 5-6 ఇంతలు పైగా పెద్దది. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇస్తున్న డబ్బు కేవలం 7000 కోట్లే. మన ఆంధ్రప్రదేశ్ లో 24,000 కోట్లు అవ్వాతాతలకు ఇస్తున్నారు. నిజంగా తల్లి జగన్మోహన్ గారు ఉత్తరంలో రాసినట్టు అవ్వాతాతలు గాని వితంతువులు గాని వాళ్ళు పడే కష్టాలను, కన్నీళ్లను నేను కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు చూశాను. జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏదైతే గమనించాడో నాకు కూడా అదే బాధ కలుగుతుంది. అవ్వాతాతకు పెన్షన్ రూపంలో అందితే వాళ్ళు మాత్రలు కొనుక్కోవడానికి కానీ, వాళ్ళ ఇంట్లో ఏమైనా అన్నం పెట్టేదానికి కానీ, వాళ్ళు స్వతంత్రంగా నాకు 3000 వస్తుంది ఒకటేదైతే గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ గారు కల్పించారు. నిజంగా ఇది గొప్ప విషయం. ఎందుకనంటే అవ్వాతాతలకు ఎంత కష్టమో డబ్బుల గురించి కళ్ళారా చూసాం. ఒంటరిగా ఉండి అవ్వనైతే వండుకోవడానికి పాపం చేతులు రాక వాళ్ళు పడే కష్టాలు కన్నీళ్లతో చూశాను నేను కూడా. వాళ్ళు వండుకోవాలంటే సూర్యోదయం వచ్చినంత వరకు కళ్ళు కనపడవు మేము వండుకోవడానికి అని చెప్పిన మాట విన్నప్పుడు 3000 కాదయ్యా, ఈ అవ్వాతాతలకు ఎంత పెన్షన్ ఇచ్చినా తక్కువే అనిపించేది అనమాట. అలాగా వాళ్ళ మందులకు కానీ ఈరోజు ఇంటింటికి వైద్యులు వస్తున్నారు. ఊర్లలోని ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలు చేశారు. మన కరువు వస్తే వెలుగని నీళ్లు కొన్ని గ్రామాలకు తిప్పాలని చెప్పి ఎన్నో కష్టాలు పడి కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వగలిగినాం. రాబో రోజులలో ఈ రైతుల కోసం ప్రతి చెరువుకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. అది కూడా చేసి తీరుతాం. ఈరోజు నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. వెలుగల్లు ఎక్కడ, మా ఓబిరెడ్డి గారి పల్లె ఎక్కడ, వెలుగల్లు ఎక్కడ, మా నల్లగుట్ట పల్లె ఎక్కడ అని వీరన్నంత వరకు చెరువులకి నీళ్లు తిప్పగలిగినాం. రామరాజు వంక కూడా నీళ్లు తీసుకురాగలిగినాం. రాబో రోజులలో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి చెరువుకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ముఖ్యంగా రైతులు బాగుండాలి, కర్షకులు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి. అందుకే మన మండలంలోనే 4000 కొత్త గృహాలు కూడా మళ్ళా మంజూరు చేయడం జరిగింది. ఇలాగ ప్రతి కార్యక్రమాన్ని కూడా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం.
అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మంచి గుణంతో. అలాగే మన రాయచూడిని జిల్లా కేంద్రం చేసుకోవడమే కాకుండా ఊర్లోనే సచివాలయ వ్యవస్థ కూడా తీసుకురావడం ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచన చేయండి. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి వాడు నాయకుడు. అలాంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. మీరంతా ఆలోచన చేయాలి తల్లి. ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి మిమ్మల్ని మాయమాటలు చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. నమ్మకండి. ఈ 5 ఏళ్లలో బడికి పంపిస్తే అమ్మఒడి ఇచ్చాడు. 45 ఏళ్లు దాటినటువంటి బీసీ ఎస్టీ మహిళలకు, అలాగే మైనారిటీ మహిళలకు కానీ, ఓసీలకు కానీ, అలాగే పేదవాళ్ళైన ఓసీలకు కానీ, మిగతా కాపులకు కానీ చేయూత రూపంలో డబ్బులు ఇచ్చాడు. అక్కజనులకు చెప్పిన విధంగా 3 కంతులు మాఫీ చేసి 4వ కంతు పండగ పోయిన తర్వాత చేస్తానని చెప్తున్నాడు. ఇలాగా నిజంగా మాట నిలబెట్టుకున్న వ్యక్తిని మనం గౌరవించాలి. మన మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే అనిపించేటువంటి వాళ్ళు కొన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వగలిగినాం. ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలిగినాం మీ దయతో, మీ ఆశీర్వాదంతో. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఎప్పుడు కష్టపడతాం. అలాగే స్థానికంగా కూడా అందరూ కూడా కష్టపడుతున్నాం. మేమందరం తోడుగా ఉంటాం. మోసాలు గీసాలు చేయం. రైతులకు మంచి చేయాలని చెప్పి అసైన్మెంట్ పెట్టడమే కాకుండా, చుక్కల భూముల సమస్యలే కాకుండా 20 సంవత్సరాలు దాటితే రెగ్యులరైజేషన్ విషయంలో కానీ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు కూడా మీ అందరికీ చేసినట్టు మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ